తగ్గిపోయి రోజు రోజుకి అధునాతన సమాజంలో కొత్త పోకళ్ళు వింత పోకళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం తప్ప మన సనాతనంగా పాత ఉన్న పద్ధతులని అలవర్చుకోవడానికి చేసుకోవడానికి లేదా నేర్చుకున్న దాన్ని 10 మంది చెప్పడానికి కూడా ఇష్టపడే పరిస్థితులు. రెండోది, మనం చెప్పినా కూడా అవతల వ్యక్తి కూడా తీసుకునే పరిస్థితులు లేరు. అయినప్పటికీ మీరు ఎంతో శ్రద్ధగా ఓపికగా విన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇవన్నీ కూడా మీ ఇంటికాడ మీ హౌస్ని ఎవరు శుభ్రం చేసుకున్నారు? రోజు శుభ్రం చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? నీట్గా ఉండాలి, సో గలీజ్గా ఉండకూడదు. అలా ఉంటే చండాలంగా ఉంటుంది, ఉండడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఈ పట్టణం ఎవరిది? ఈ నగరం ఎవరిది? మనది. మరి ఈ నగరాన్ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది? కానీ మనం అందరం ఏం చేస్తాం? మన ఇల్లు శుభ్రం చేసి తెచ్చి కాలువలో వేస్తాం. ఆ కాలువ ఎవరిది? జీవీఎంసీ వాళ్ళది, మున్సిపాలిటీ వాళ్ళది, మాది కాదు. అంతే కదా? ఓకే, మనం శుభ్రంగా ఉంటాం, మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాం, మనం డస్ట్బిన్లో పెడతాం. పక్కింటో లేస్తే కూడా అడగం. ఎందుకు? కొడతారో లేదా తిడతారో. ఆ తిట్లు ఎందుకు, వాళ్ళతో గొడవలు ఎందుకని మానేస్తాం. కానీ చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకు అంటే అది కాలంలో వేస్తే, రోడ్ల మీద వేస్తే మా వర్కర్ రాలేదు ఒక 5 రోజులు 10 రోజులు, మీరు స్ట్రైక్ చేసినప్పుడు చూస్తూ